السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين أما بعد. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియుల, అత్యుత్తమమైన అల్లాహ్ పేర్లు అనే ఈ ప్రోగ్రాంలో మీకు స్వాగతం. ఈరోజు మనం అల్లాహ్ పేర్లలో మొదటి పేరు అర్-రహ్మాన్ పై చర్చించబోతూ ఉన్నాం. అర్-రహ్మాన్ ఇది అల్లాహ్కు ఎంతో ఇష్టమైన పేరు. ఈ పేరు ఖురాన్ గ్రంథంలో 57 సార్లు వచ్చింది. దీని అర్థము అపారమైన కరుణ గలవాడు. సూరతుల్ ఫాతిహాలో ఇదే పేరు ముందు వాడబడింది. అర్-రహ్మానిర్ రహీం, అందరిపై కరుణించేవాడు. అల్లాహ్ పేర్లు ఎక్కువగా కలిసి వస్తూ ఉంటాయి. అర్-రహ్మాన్, అర్-రహీం రెండింటి అర్థాలు కరుణించేవాడు, కనికరించేవాడు. అర్-రహ్మాన్ విశ్వాసులు, అవిశ్వాసులు అందరిపై కరుణ చూపేవాడు. అర్-రహీం ప్రళయ దినాన కేవలం విశ్వాసులపై దయ చూపేవాడిని అంటారు. రహ్మాన్ ఈ గుణ విశేషము ప్రపంచములో స్పష్టంగా కనబడుతుంది. రహీం ఈ గుణ విశేషము ప్రళయ దినాన పరలోకంలో స్పష్టమవుతుంది ఇన్షా అల్లాహ్. రహ్మాన్ ఈ గుణము స్పష్టంగా కనబడుతుంది. ఆయన అల్లాహ్ తనను నమ్మే వారికి, విశ్వసించే వారికి, తనను నమ్మని వారికి, అవిశ్వాసులకు అందరికీ తినిపిస్తూ ఉన్నాడు, త్రాపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రతి అనుగ్రహం ప్రపంచవాసులందరి కొరకు విస్తరించబడింది. కోట్లల్లో, అరబ్బుల సంఖ్యలో ఎవ్వరూ లెక్క పెట్టలేనంత అనుగ్రహాలు అందరి కొరకు విస్తరింపబడ్డాయి. రహ్మాన్ గుణము ప్రతిఫలంగానే ప్రియులారా ఆయన ఈ భూమిపై తన కారుణ్యాన్ని విస్తరింపజేశాడు. సూరతుల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత్ నంబర్ 156లో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం వరహ్మతీ వసిఅత్ కుల్ల షై. నా కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉంది. అల్లాహు అక్బర్. ఆయన కారుణ్యం ఆయన కోపం కన్నా ఎంతో గొప్పది ప్రియుల. సూరతుల్ అన్ఆమ్ సూర నంబర్ 6 ఆయత్ నంబర్ 54లో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు, కతబ రబ్బుకుం అలా నఫ్సిహి రహ్మ. మీ ప్రభువు కరుణించటమే తనపై విధిగా నిర్ణయించుకున్నాడు. ఆయన కోరితే తనకు అవిధేయత చూపే వారికి ప్రపంచములోనే శిక్షించగలడు, కానీ ఆయన అలా చెయ్యడు. పాపము జరగగానే శిక్షించగలడు, కానీ ఆయన శిక్షించడు. పాపము చెయ్యగానే అందరి ముందు బహిర్గతం చేయగలడు, కానీ ఆయన అలా చేయడు. పాపము చేయగానే మన ఆహారాన్ని లాక్కోగలడు, ఆపివేయగలడు, కానీ ఆయన అలా చెయ్యడు. పాపము చెయ్యగానే వర్షాన్ని ఆపివేయగలడు, కానీ ఆయన అలా చెయ్యడు. పాపము చేయగానే సూర్యుడి కాంతిని హరించగలడు, కానీ ఆయన అలా చెయ్యడు. సమస్త అనుగ్రహాలను మరణించే వరకు ప్రసాదిస్తూనే ఉంటాడు. మన్నింపు వేడుకునేందుకు అవకాశము ఇస్తూ ఉంటాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ కారుణ్యము 100 భాగాలుగా ఉంది. 99 భాగాలు ఆయన తన వద్ద ఉంచుకున్నాడు. ఆయన కారుణ్యంలో
ఒక భాగం దాసులలో పంచిపెట్టాడు. దాని మూలంగా ఒక తల్లి తన పిల్లలపై వాత్సల్యం కనబరుస్తుంది. ఒక తండ్రి తన పిల్లలపై కరుణ చూపుతాడు. క్రూర మృగాలు సైతం అల్లాహు అక్బర్ తమ పిల్లలపై దయా దాక్షిణ్యాలు కనబరుస్తాయి. అల్లాహ్ కారుణ్యం ఎంత గొప్పది! సుబ్హానల్లాహ్, ఎంతో గొప్పది ప్రియులారా. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఖైదీలను తీసుకుని రావటం జరిగింది. అందులో ఒక స్త్రీ యొక్క పిల్లవాడు తప్పిపోయాడు. ఆమె ఎంతగానో బాధకు లోనై అటు ఇటు పరిగెత్తసాగింది. ఇంతలో ఆమె పిల్లవాడు దొరికాడు. ఆమె పిల్లవాడిని కౌగిలించుకుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూస్తున్నారు. ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా అన్హు వారు చూస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారితో అన్నారు, ఓ ఉమర్, ఏమి ఈ స్త్రీ తన పిల్లవాడిని అగ్గిలో పడవేస్తుందా, అగ్గిలో నెట్టేస్తుందా? జవాబిచ్చారు, అలా ఎలా జరుగుతుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సత్యం పలికావు. ఈ స్త్రీ ఎన్నటికీ తన పిల్లవాడిని అగ్గిలో పడవేయలేదు. ఎందుకంటే ఆమె తన పిల్లవానిపై వాత్సల్యం కలిగి ఉంది, ప్రేమ కలిగి ఉంది, కారుణ్యము కలిగి ఉంది. కానీ అల్లాహ్, కరుణామయుడైన అల్లాహ్ ఈ స్త్రీ కన్నా ఎంతగానో కరుణను చూపుతాడు. అల్లాహు అక్బర్. కానీ దాసుడు తన పాపాల కారణంగా నరకంలో చోటును సిద్ధపరచుకుంటాడు. ప్రియులారా, అల్లాహ్ కారుణ్యం గురించి హమ్మాద్ బిన్ అబీ సల్మా తెలియజేస్తూ ఉన్నారు, ప్రళయ దినాన నా స్వర్గ నరకాల తీర్పు నా తల్లిదండ్రులకు అప్పచెబితే నేను వారిని ఆపేస్తాను. నేనంటాను, నా తీర్పు అల్లాహ్కు వదిలివేయండి. ఎందుకంటే నా ప్రభువు, నా అల్లాహ్, నా రహ్మాన్ నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా నాపై కరుణించేవాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. రహ్మాన్ ఆ దాసుడిని క్షమించి వేస్తాడు. ఎవరైతే జీవితాంతం పాపాలు చేస్తూ ఉండేవాడు, చనిపోయే ముందు తన పిల్లలతో చెప్పాడు, నేను చనిపోయాక నన్ను కాల్చివేయండి, నా బూడిదను గాలిలో ఎగరవేయండి, సముద్రంలో కలిపివేయండి. అల్లాహ్ శిక్ష నుండి నేను తప్పించుకోవటానికి అని తన పిల్లలతో ఆ వ్యక్తి చెప్పాడు. అతడు చనిపోగా పిల్లలు అలాగే చేశారు. అల్లాహ్ అతడి బూడిదను జమ చేశాడు. బ్రతికించి అడిగాడు, నీవు ఇలా ఎందుకు చేశావు దాసుడా? దాసుడన్నాడు, ఓ అల్లాహ్, నీ శిక్ష నుండి తప్పించుకోవటానికి ఇలా చేశాను. అల్లాహ్ అన్నాడు, పో, నిన్ను క్షమించి వేశాను. అల్లాహు అక్బర్. నేను నిన్ను క్షమించి వేశాను. చూశారా ప్రియులారా, ఎంతగా కరుణించేవాడో ఆ రహ్మాన్, ఆ అల్లాహ్. రహ్మాన్ ఆ స్త్రీని కూడా క్షమించి వేశాడు. ఎవరైతే దాహంతో తపిస్తున్న కుక్కకు నీరు త్రాగించినదో, ఆ రహ్మాన్ ఫిరౌన్కు అనుగ్రహాలు కురిపించాడు. పశ్చాత్తాపము చెందే ద్వారాలను తెరిచి ఉంచాడు. ఆ రహ్మాన్ కారూన్కు అనుగ్రహాలు ప్రసాదించాడు. పశ్చాత్తాపపు ద్వారాలను తెరచి ఉంచాడు, అవకాశాన్ని ఇచ్చాడు. ఆ రహ్మాన్ షద్దాద్ మరియు హామాన్కు అనుగ్రహాలను ప్రసాదించి పశ్చాత్తాపము చెందే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళు అనుగ్రహాలను దుర్వినియోగపరిచారు, పశ్చాత్తాపము చెందలేదు, తౌబా చెయ్యలేదు. దానికి గాను వారు నాశనమైపోయారు. ప్రియులారా, అల్లాహ్తో నేను దుఆ చేస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, ఓ రహ్మాన్, ఓ రహీం, మాపై నీ కరుణా కటాక్షాలను, దయా దాక్షిణ్యాలను
కురిపిస్తూ ఉండు ఓ అల్లాహ్. మరియు జీవితంలో విశ్వాసంపై స్థిరత్వాన్ని ఓ అల్లాహ్ మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించు. మరణించే ముందు తౌబా చేసే భాగ్యాన్ని ఓ అల్లాహ్ మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించు. నీ పేర్లను తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. నీ పేర్లను అర్థము చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. అత్యుత్తమమైన నీ పేర్లను తెలుసుకుని చదివి జ్ఞాపకము చేసుకునే భాగ్యాన్ని ఓ అల్లాహ్ మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించు. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.